పుణ్యం చేస్తే పుణ్యాత్ములని, పాపం చేస్తే పాపాత్ములని అంటారు. ఆత్మతో పాపపుణ్యాలను మేళవించటంలో అర్థం ఏమిటి? బాగుందమ్మా. మామూలుగా పుణ్యము అంటే సుకృతం. మాతా కబళం దేహి అని భిక్షగాడు మనందరికీ కూడా పుణ్యం చేసుకోమని చెప్తున్నాడు. మన వాళ్ళు మళ్ళీ దాన్ని మాతా కబళం దాన్ని మాదా కబళం అని చేసి పడేశారు. అసలు పదం ఏంటంటే మాతా, అమ్మ, కబళం ఒక ముద్దని, దేహి ఇమ్ము, అమ్మ నాకు ఒక ముద్ద పెట్టు, ఒక ఆహారం పెట్టు. ఆదిత్యమయమైనటువంటి, ఎందుకంటే అన్నపు ముద్ద అంటే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం. అన్నం ముద్ద నాకు పెడితే నీకు పుణ్యం లభిస్తుంది అనే బిచ్చగాడు మనకి ఒక గురువులాగా మనకి చెప్తూ ఉంటాడు. నేను ఎవరికి పెట్ట, అమ్మో నా తరిగిపోతుందంటే నీ కర్మ అనుభవిస్తావు. ఉన్నంతలో రూపాయికి 10 పైసలు నాది కాదు అనుకోవాలట. ఆ రకమైన మనస్తత్వం ఉండాలని ధర్మశాస్త్రం చెప్తాను. నేను 90 పైసలే సంపాదించాను, ఈ 10 పైసలు సమాజానివి, నావి కావు అనేటువంటి మనస్తత్వంతో బతకాలట ప్రతి వాళ్ళం కూడా. అందువల్ల 10 పైసలు ఇతరులకు ఇచ్చేసేస్తూ ఉండాలి రూపాయలు. కాబట్టి ఆ రకంగా పుణ్యం ఉంటే ఈ పుణ్యాన్ని ఏం చేశారంటే చక్కటి ఆరోగ్యంతో పోల్చారు, పాపాన్నేమో రోగంతో పోల్చారు మన వాళ్ళు. ఆత్మకి సంబంధించినటువంటి ఒక రోగంట. ఎందుకంటే ఈ రోగం అనేటువంటిది మామూలు రోగాలైతే ఒక పట్టాన పోతూ ఉంటాయి, కానీ పాపం అనేటువంటిది పెద్ద రోగం, మామూలు రోగం కాదు ఇది. ఎప్పుడెప్పటి నుంచో పెద్ద పెద్ద ఇప్పుడు ఈనాటికి నివారణ కానటువంటి ఈ మందులు ఏదో ఉపశమనం మాత్రమే లభిస్తూ ఉంటాయి. అది వస్తే ఇంతే సంగతులను చెప్తూ ఉంటారు. పాపం క్యాన్సర్ ఇలాంటి భయంకరమైన అది ఇప్పుడు కూడా మనం చెప్తున్నాం కదా. ఇది ముందు స్టేజ్లో కనుక తెలుసుకుంటే మంచిదే, కానీ తర్వాత వస్తే ఇంతే సంగతులని పాపం ఇప్పటికీ వైద్యులు చెబుతూ ఉంటారు కదా. అదిగో అటువంటిదిట పాపం. పాపం అనేటువంటి దాన్ని మన వాళ్ళు భాష్యకారులు ఏం చెప్తున్నారంటే రోగంతో పోల్చారు. అందువల్ల పాపపు ఆ బురదలోకి అసలు నువ్వు అడుగు పెట్టద్దు. అంటే ఒక రోగం మనకి లభించింది, లభించకుండా ఉండేటట్లుగానే ప్రయత్నం చేయి. ఎట్లా? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. కాబట్టి సత్సంగం చెయ్యి. అంటే మంచి మంచి విషయాలు వింటూ ఉండు, మంచి మంచి వాళ్ళ దగ్గర కూర్చోవాళ్ళు ఎప్పుడు పుణ్యపు మాటలే మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఈ జీవాత్మ, ఆత్మకి సంబంధించినటువంటిది ఏదైతే ఉన్నదో అవి ఆ పుణ్యపు వాసన, ఆ పుణ్యపు గంధం నీకు అంటుకుంటుంది. అంటుకొని ఎందుకు నిరంతరం గనక ఒక తుమ్మెద గనక ఏం చేస్తుందంటే భ్రమర కీటక న్యాయంలాగా ఒక తుమ్మెద ఒక కీటకం దగ్గర పదే పదే జుమ్మని తిరుగుతూ ఉంటుందట. తిరుగుతూ ఉంటే కొన్నాళ్ళకి ఓహో ఇలా అనాలి కాబోలని చెప్పి ఆ కీటకం కూడా ఈ తుమ్మెద ఏ రకమైన చప్పుడు చేస్తుందో, ఆ జంకారం ఏదైతే చేస్తుందో ఆ కీటకం కూడా అదే చేయటం మొదలు పెడుతుందట. మన మానవ ప్రవృత్తి కూడా ఆ రకంగా ఉండాలి. సత్సంగత్వే, మంచి వాళ్ళ దగ్గర కూర్చొని మంచి మాటలు వింటూ ఉండు. అప్పుడు నీకు పుణ్యపు ఆలోచనలే ఎప్పుడు వస్తాయి, పాపపు రోగం నీకు అంటుకోదు. అందువల్ల మనలాంటి కార్యక్రమాలు, మన ధర్మం లాంటి కార్యక్రమాలు, ఇట్లా ఎక్కడైతే మంచి మంచి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, నువ్వు గ్రంథాలు చదవలేనటువంటి ఈ రోజుల్లో ఈ కార్యక్రమాలు వింటూ ఉండు. మంచి మంచి అనేక శాస్త్రాల్లో ఉండేటువంటి మంచి మంచి విషయాలు నీకు తెలుస్తూ ఉంటాయి. తెలుస్తూ ఉంటే ఏమవుతుంది, మనస్సు గనక ఆ తుమ్మెదకి చప్పుడికి గనక కీటకం గనక తుమ్మెదలాగా ఎలా మారిపోతుందో నీ మనస్సులో కూడా నేను పుణ్యం చేయాలి, నేను పుణ్యం చేయాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఇతరులకి పాపం చేయకూడదు, రోగం నాకు అంటుకోకూడదు. పాపం అనేదానికి రోగం, ఈ జీవాత్మకి ఆ రోగం అంటుకోకూడదు అనే భావన నీలో బాగా ప్రబలిపోతుంది. అందువల్ల ఆత్మకి సంబంధించి, జీవాత్మకి సంబంధించి పుణ్య పాపాలు ఈ రకంగా ఉండాలి అనేదాన్ని పెద్దవాళ్ళు ఈ రకంగా నిర్దేశన చేశారు.